ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విదేశాలలో చదివిన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకి ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. విదేశాలలో ఎంబీబీఎస్ చేసిన గ్రాడ్యుయేట్లకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. ఎన్ఎంసీ నిబంధనలు సైతం కూడా పట్టించుకోకుండా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉండటంపై ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు ఉద్యమ బాట పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి వైద్యుల పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో నియమితులయ్యారనే కారణంతో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ 3 సభ్యులచే బలవంతంగా కూటమి ప్రభుత్వం రాజీనామా చేయించింది. అప్పటి నుంచి కొత్తగా మెడికల్ కౌన్సిల్ కి చైర్మన్ ని కానీ సభ్యులను కానీ నియమించలేదు. ఇదే సమయంలో మెడికల్ కౌన్సిల్ కి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వైద్యులకి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎంబీబీఎస్ విద్య అభ్యసించిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కౌన్సిల్ చుట్టూ 2 నెలలుగా తిరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎన్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కోవిడ్ తర్వాత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ లో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయిన పరీక్షలను ఆఫ్లైన్ లో రాసిన విద్యార్థులకు 1 సంవత్సరం మాత్రమే ఇంటర్న్షిప్ ఉంటుందని ఈ ఏడాది జూన్ 9న విడుదల చేసిన నోటిఫికేషన్లో జాతీయ మెడికల్ కౌన్సిల్ చాలా స్పష్టంగా పేర్కొంది. జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకి లోబడి విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన మెడికోలకి ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ జరగడం లేదు. కొత్త మెడికల్ కౌన్సిల్ వచ్చే వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, కౌన్సిల్ ఇప్పుడే ఏర్పడడానికి వీలు లేదు కాబట్టి దాని తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మరి చెప్పడం సరైంది కాదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడకుండా తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈరోజు రేపో విద్యార్థులకు అర్హులైనటువంటి విద్యార్థులందరికీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ వెంటనే మంజూరు చేయాలని ప్రధానంగా వైద్య విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ విద్యార్థులతో పాటు విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకి ఇప్పటికే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. 1 year పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాము, కానీ కౌన్సిల్ ఫామ్ అవ్వలేదు అని అంటున్నారు. మరి కౌన్సిల్ ఫామ్ అవ్వలేదు అని అన్నప్పుడు ఐఎంజీస్కి పిఆర్ వచ్చింది, ఇంకా మాతో పాటు చదువుకున్న మా సీనియర్స్కి ఇంకా చాలా మందికి పిఆర్ ఇచ్చేశారు. వేరే వాళ్ళకి ఎఫ్ఎంజీస్కి కూడా ఇచ్చారు. కొంతమందికి పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక వాళ్ళకు కూడా పిఆర్ ఇచ్చారు. పక్క రాష్ట్రాల గురించి పక్కన పెడితే మన రాష్ట్రంలోనే ఐఎంజీస్కి ఇచ్చారు, కొంతమంది ఎఫ్ఎంజీస్కి కూడా ఇచ్చారు. వాళ్ళకి కౌన్సిల్ అడ్డు రాలేదు. అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు కౌన్సిల్ ఉంది, మాకు ఇవ్వడానికి కౌన్సిల్ లేదా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అడుగుతుంటే అది సీఎం సార్ చేతిలో ఉంది అని అంటున్నారు. ఇప్పుడు సీఎం సార్ని మేము వెళ్ళి కలవలేము అనే కదా వీళ్ళు ఇలా చేస్తున్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణత చెంది ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పీజీ కోర్సులో చేరారు. కోచింగ్ సెంటర్లలో ఒక్కొక్కరు దాదాపు 2 లక్షల రూపాయల వరకు డబ్బులు చెల్లించి నీట్ పీజీ సీటు కోసం ప్రిపేర్ అవుతున్నామని, ఇటువంటి సందర్భంలో తమను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని వారంటున్నారు. ఇప్పటికే ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకి మరో ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయాలని కండిషన్ పెట్టడం వల్ల పీజీ ఎంట్రన్స్ కు చెల్లించిన లక్షల రూపాయలు వృధా కావడంతో పాటు భవిష్యత్తుకి ఇబ్బందులు కలుగుతాయని వారంటున్నారు. ఈ రోజు మేము బయటికి రావడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 3 months నుంచి 2 months నుంచి ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఏంటంటే మాకు పిఆర్ ఇష్యూ అవ్వట్లేదు, ఎందుకంటే దానికి వ్యాలిడ్ రీజన్ కూడా లేదు. సో దానివల్ల ఈరోజు మాకు ఆ ఓపిక నశించి బయటకు వచ్చి శాంతియుతంగా మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి, లేదా మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది మాకు రిలీజ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ మేము శ్రీ నారా లోకేష్ గారిని కలిసాము, ఆయన మాకు పాజిటివ్గానే ఉన్నారు. ఈవెన్ వాళ్ళు కాల్ చేసి ఇలా ప్రాబ్లం ఉంది, డాక్టర్స్కి ఇలా ఫేస్ చేస్తున్నారు అని అంటే కౌన్సిల్ ఫామ్ అవ్వలేదు అనే ఒకే ఒక్క రీజన్తో మాకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. కౌన్సిల్ ఫామ్ అవ్వకుండా 2nd year కంటిన్యూ చేయండి అనే డెసిషన్ వాళ్ళు ఎలా తీసుకున్నారో మరి మాకు అర్థం అవ్వట్లేదు. సో అది
2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటికే టీడీపీ హయాంలో నియమితులైన చైర్మన్ ని సభ్యులను తొలగించలేదు. వారి పూర్తి కాలం ముగిసే వరకు కొనసాగించడంతో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల సమస్య ఎదురవలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించిందనే కారణంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సభ్యులచే బలవంతంగా రాజీనామా చేయించింది. కానీ కొత్త వారిని మాత్రం ఇంకా ఆ స్థానంలో నియమించలేదు. ఇంకా ఎన్ని రోజులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు పాట్లు పడాలో మరి.